Guys, once again, very good evening, all of you. So, లాస్ట్ చెప్పుకున్న క్లాసెస్లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లాస్ట్ బేసిక్ క్లాసెస్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారా? వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఎంతమంది చేసుకున్నారు? ఎంతమంది చేసుకున్నారండి? అందరు చేసుకున్నారా? సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, రేపు ఎక్కడ మీరు వర్క్ చేసినా రియల్ టైంలో నాకు తెలియదు అనే ఆప్షన్ మీకు రాకూడదు. డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవడం, ఇన్స్టాలేషన్ చేయడం. ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నాము అంటే దాన్ని పూర్వోత్తరాలు మొత్తం తెలుసుకోవాలి. ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఈ ఆప్షన్ తెలియదు అనే మాట రాకూడదు. ఓకే, సో అంత డెప్త్గా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అందుకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్నపిల్లప్పుడు మనం 1 2 3లు ఏబిసిడి ఎలా చెప్తారో ఆ లెవెల్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఓకే, సో ప్రతిదీ కూడా నీట్గా నేర్చుకోండి. జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా స్వశక్తిగా బతకడానికి ట్రై చేయండి. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా బతకడానికి ట్రై చేయాలి, సొంతంగా నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అలాగే మన ట్రైనింగ్ ఉంటుంది. నెవర్ డిపెండ్ ఆన్ అదర్స్ టైం. అంతే. మీకు ఏది తెలియకపోయినా నా యూట్యూబ్ ఛానల్కి వచ్చి టైప్ చేయండి, వచ్చేస్తుంది. నాకు ఈ ఆప్షన్ తెలియదు, అర్థం కాలేదు అంటే యూట్యూబ్లో టైప్ చేయండి, వచ్చేస్తుంది. నాదే వస్తుంది. ఏపీ తెలంగాణ 10 కోట్ల జనాభాలు ఉంటే టాలీ అంటే నాదే వస్తుంది బయటికి, ఎవరిది రాదు. లైఫ్ లాంగ్ అంతే, ఇంకా ఫిక్స్. ఎందుకంటే అంత డెప్త్ నాలెడ్జ్ మనం యూట్యూబ్లో పెట్టాం. ఎవడు నన్ను క్రాస్ చేసి ముందుకు పోలేడు ఎనీ టైం. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తానే పెడతానే ఉంటాను ఇన్ఫర్మేషన్. ఎవరు నన్ను డామినేట్ చేయలేరు. ఓకే, నెక్స్ట్ 4.0 వస్తుంది, అది కూడా యూట్యూబ్లో పెట్టేస్తాం. ఓకే, ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంటే పైనుంచి బెంగళూరు నుంచి ఇక్కడ మనకి తెలుగులో రిలీజ్ అవుతూ ఉంటుంది డేటా ఎప్పటికి కూడా. ఓకే, డన్. క్లియర్ కదా? ఎలాంటి డౌట్స్ అయితే లేవు కదండి? ఎనీవన్? యా, ఓకే అండి, డన్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న లాస్ట్ క్లాసెస్లో లైక్ డెబిట్ అండ్ క్రెడిట్ అండ్ గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫికేషన్, ఓచర్ టైప్ క్రియేషన్, ఇవి 3 ఈరోజు చెప్పబోయే క్లాస్లో ఉపయోగపడతాయి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఈ 3టిని ఉపయోగించి లాజికల్గా మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. యా, డన్. సో ఇప్పుడు నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ టాలీ 3.0.1 ఉంది. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తాను. స్క్రీన్ కనబడుతుంది కదా? కన్ఫర్మ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఇలా 4 ఆప్షన్స్ వస్తాయి. ఈ 4 ఆప్షన్స్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను నేను. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే మనము సాఫ్ట్వేర్ని వెబ్సైట్ నుంచి tallysolutions.com నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేయాలి అంటే మనము టోటల్గా 99% అంటే డేట్లు మారకుండా ప్రాక్టీస్ చేయగలుగుతాం కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్లో. యాక్టివ్ న్యూ లైసెన్స్ అంటే ఎప్పుడైతే మీరు 21,240 రూపీస్ పే చేస్తారో కంపెనీకి, వాళ్ళు మీ మెయిల్కి ఒక సీరియల్ నెంబర్, పాస్వర్డ్ పంపిస్తారు. అది యాక్టివేట్ న్యూ లైసెన్స్. సో మనకి రియాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఆల్రెడీ మనకు 2 చోట్ల బ్రాంచ్లు ఉన్నాయి. హైదరాబాద్లో, బెంగళూరులో ఉందనుకోండి. హైదరాబాద్లో టాలీ అవసరం లేదు, అక్కడ నుంచి డియాక్టివేట్ చేసుకొని అదే లైసెన్స్ని బెంగళూరులో రియాక్టివేట్ చేసుకుంటాం. అలాగా. యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే ఇది నెట్వర్కింగ్ ద్వారా చేస్తారు. ఓకే, ఐపీ అడ్రస్ ద్వారా. అది డన్. ఇప్పుడు నేను కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా స్టూడెంట్స్ క్లాస్ చెప్తా ఉంటాను కాబట్టి నా దాంట్లో అట్లా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. మీకు కూడా అంతే. ఫస్ట్ ఒకసారి మీరు క్రియేషన్ చేసిన తర్వాత మీకు కూడా డైరెక్ట్గా ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత రైట్ సైడ్లో F3 ఇవ్వండి. ఆ కంపెనీ క్లోజ్ చేయండి. షట్ కంపెనీ. ఎంటర్ ఇవ్వండి. ఎస్ఆర్నో ఎంటర్. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ టైం డైరెక్ట్గా ఈ ఆప్షన్ మీకు చూపిస్తుంది, ఒకసారి మాత్రమే. మళ్ళీ రేపటి నుంచి మీరు రెగ్యులర్గా ఓపెన్ చేశారంటే నా మాది ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నా. క్రియేట్ కంపెనీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్ని ఫీచర్స్ నాకు రాలేదు, కొన్ని ఫీచర్సే వచ్చాయి, మరికొన్ని ఫీచర్స్ రావాలి. ఇక్కడ చూడండి, స్టేట్ కింద ఇంకా కొన్ని డీటెయిల్స్ రావాలి. సో అవన్నీ రావాలి అంటే మనం ఏం చేయాలి?
రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఉంటుంది. F12 కాన్ఫిగర్, దీంట్లో ఆప్షన్స్ అని ఎస్ పెట్టాలి. సెకండ్ ఆప్షన్ అవసరం లేదు ఎడిట్ లాగా. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అని ఎస్ పెడితే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. చూసారా, ఇక్కడ కంట్రీ, పిన్ కోడ్, టెలిఫోన్ బిల్, మొబైల్, ఫ్యాక్స్, ఈమెయిల్ ఎన్ని వచ్చాయి. ఇక్కడ సెక్యూరిటీ సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చాయి. ముందు లేవు, ఇప్పుడు వచ్చాయి. ఓకే, డన్. ఇప్పుడు ఒక ఫస్ట్ ప్రాబ్లం మనం చేయాలి. సో అందరికి రీచ్ అయ్యామా? మెటీరియల్స్ వచ్చేసాయి అందరికి? ఎంతమందికి వచ్చాయి? సెకండ్ తారీఖు లోపల వస్తాయి. ఓకే, డన్. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, లేని వాళ్ళు పెట్టుకోండి. ఓకే, డన్ డన్. ఓకే అండి, చూడండి మనకి దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఉంది కదా చార్ట్లో, అది ఓపెన్ చేస్తాను. లేదంగా పెట్టుకున్న వాళ్ళు ఇమీడియట్గా పెట్టుకోండి, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇబ్బంది అవుతాయి చెప్తున్నాను. ఉన్న వాళ్ళు అవసరం లేదు. చూడండి, ఫస్ట్ వన్ నేహా ట్రేడర్స్. కంపెనీ నేమ్ మనకి నేహా ట్రేడర్స్. ఓకే, నేహా ట్రేడర్స్. టైలింగ్ నేమ్ కూడా అదే వస్తుంది. చూడండి, కంపెనీ నేమ్ అనేది మీరు రియల్ టైంలో ఒక్కసారి క్రియేట్ చేసుకుంటారు. ఓకే, మీరే కొత్తగా కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీరే కంపెనీ క్రియేషన్ చేస్తే ఓకే. లేదు, ఆల్రెడీ ఎవరన్నా కంపెనీ క్రియేషన్ చేసి ఉంటారు, మీరు కొత్తగా జాయిన్ అయి ఉంటారు, మీరు డైరెక్ట్గా ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీలోనే వెళ్ళి వర్క్ చేయాలి. మళ్ళీ మీరు కొత్తగా కంపెనీ చేయకూడదు. ఏదైనా కానీ ఏపీలో ఉన్నా, మీరు తెలంగాణలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, ఎక్కడైనా ఉండనివ్వండి, ఫస్ట్ టైం మీరే అక్కడికి జాయిన్ అయిన తర్వాత కొత్తగా కంపెనీ క్రియేషన్ చేస్తూ ఉంటే, సో మీ కంపెనీ యొక్క డీటెయిల్స్, అడ్రస్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. డోర్ నెంబర్ అవన్నీ కూడా ఫస్ట్ టైం మీరు ఇవ్వాలి. జస్ట్ నేను డూప్లికేట్ ఇస్తున్నాను. ఈడ ఫిల్ చేసినంత నీకు ఇన్వాయిస్లో వస్తుంది, లేకపోతే రాదు, గుర్తుపెట్టుకోండి. ఈడ ఫిల్ చేయాలి కరెక్ట్గా. ఎంటర్. స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. లేదు, మీరు కొత్తగా ఏదైనా కొత్తగా స్టేట్ మీరు క్రియేట్ చేసుకున్నారంటే చేసుకోవచ్చు ఇక్కడ, న్యూ స్టేట్. ఓకే, ఎవరో ఒక స్వామి చేసుకున్నాడు కదా, నిత్యానందన ఎవరు, అట్లా మీరు కొత్తగా ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు. లేదు, ఉన్న వాటిని తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఓకే, నేను ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నా. పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఒక్కసారి చేస్తామండి, మళ్ళీ మళ్ళీ చేయం. ఈమెయిల్ ఐడి, డూప్లికేట్ ఇస్తున్నా, ఇవన్నీ ఒరిజినల్ కాదు. మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు అక్కడ కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే ఫైనాన్షియల్ 1 ఏప్రిల్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు మీరు చేయకూడదు. ఇప్పుడు ఏప్రిల్ కాదు సార్ నీ కంపెనీ స్టార్ట్ చేసింది, నేను ఆగస్టులో స్టార్ట్ చేసాను, లేదంటే అక్టోబర్లో స్టార్ట్ చేశాను సార్ అంటే ఇక్కడ అక్టోబర్ మంత్ ఇవ్వకూడదు. దానికి సంబంధం లేదు. నువ్వు కంపెనీ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చివరి రోజు స్టార్ట్ చేసిన 31/3 తారీఖున స్టార్ట్ చేసినా నువ్వు ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్లో ఇవ్వాలి. 2024లో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. ఇక్కడ ఏది పడితే ఆ డేట్ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న 1 ఏప్రిల్ 23 ఇవ్వాలి. సెక్యూరిటీ డీటెయిల్స్ అవసరం లేదు, ఈ తర్వాత చెప్తారు. బేస్ కరెన్సీ సింబల్, ఇండియాది సింబల్ ఇలాగే ఉంటుంది. ఫార్మల్ నేమ్ INR. ఎంటర్ యాక్సెప్ట్ ఆర్ నో, ఇంతవరకు ఇవ్వాలి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం F11కి వెళ్తాం. మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ మీకు కనిపించవు, ఇవి నోలో ఉంటాయి. ఇవి అన్నీ ఇలా నోలో ఉంటాయి. ఇలా కొన్ని ఆప్షన్సే మీకు కనబడతాయి. అప్పుడు మీరు ఏం చేయాలి, బ్యాక్ వెళ్ళి ఎస్ పెట్టుకుంటే మరికొన్ని ఫీచర్స్ మీకు బయటకు వస్తాయి. ఫస్ట్ టైం ఒకసారే మళ్ళీ చేసే ఉండదు. ఫస్ట్ టైం టాలీ ఓపెన్ చేసి ఫస్ట్ టైం నువ్వు చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఫస్ట్ ఒక్కసారి కంపెనీకి మాత్రం, రిమైనింగ్ వాటికి ఏమి ఉండవు. మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టాలి.
నో అంటే ఎన్ ఇవ్వండి, ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, ఎంటర్, ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది. చూడండి, నేహా ట్రేడర్స్ అనే కంపెనీ ఇక్కడ షో చేస్తుంది లెఫ్ట్ సైడ్లో. పైన కరెంట్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 23, 31 మార్చ్ 24 మనకి షో చేస్తుంది. ఇక్కడ నో ఓచర్స్ ఎంటర్డ్, ఇంకా ఎలాంటి ఓచర్స్ మనం ఎంటర్ చేయలేదు కాబట్టి ఎంటీగా కనబడుతుంది. ఓకే డన్. ఇది గేట్వే యాప్ టాలీ. మనం ఇంట్లోకి వెళ్ళడానికి గేట్ ఎలాగో ఇక్కడ కూడా టాలీలో వర్క్ చేయడానికి గేట్వే యాప్ టాలీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, చూడండి. సో ఇప్పుడు ఆల్టర్లో వెళ్ళి చూద్దాం. ఆల్టర్ గ్రూప్స్ ఇక్కడ చూడండి, 28 గ్రూప్స్ డిఫాల్ట్గా ఉంటాయి. ఇవి ప్రీ డిఫైన్డ్గా మీరు 1,00,000 కంపెనీలు క్రియేట్ చేసినా టాలీ ఇచ్చేస్తుంది ప్రీ డిఫైన్డ్గా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎస్కేప్, బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. నెక్స్ట్ లెడ్జర్, క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది, క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది, అది చూడండి. తర్వాత ఓచర్ టైప్స్, షో ఇన్యాక్టివ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ ఇచ్చేస్తుంది. పర్చేజ్, సేల్స్, పేమెంట్, రిసిప్ట్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, కాంట్రా, ఇవన్నీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తారు. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. మనం ఎక్కడికి వెళ్ళి లెడ్జర్లు చేయాలి సార్ అంటే క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్ లెడ్జర్, లెడ్జర్కి వస్తే ఇలా ఉంటుంది. లెడ్జర్ యొక్క క్రియేషన్ బాక్స్ ఇలా షో చేస్తుంది. మనకి ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, క్యాపిటల్ అని ఉంది, క్యాపిటల్. సో క్యాపిటల్ అంటే మనకి ఇది లెడ్జర్, అవి జర్నల్ ఎంట్రీస్, వాటి నుంచి సింగిల్గా మనము సపరేట్గా చేసి గ్రూప్స్ సెట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా అండర్ దగ్గరికి వచ్చేస్తానే రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ మనకి షో చేస్తాయి. క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుందండి చెప్పండి, క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది, క్యాపిటల్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, లాస్ట్ బేసిక్ క్లాసెస్ 3 క్లాసెస్ మీకు ఇక్కడ ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్కి ఇప్పుడు చూడండి, ఈ 28లో అవి ఎక్కడో ఉండదు, ఎక్కడో ఉంది, అది సెర్చ్ చేయాలంటే టైం పడుతుంది. మీరేం చేయాలి, జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ సిఏపి అని టైప్ చేస్తే చాలు, క్యాపిటల్ అని రైట్ సెల్లో ఆరెంజ్ కలర్లో సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఇవ్వండి, ఆటోమేటిక్గా ఆ క్యాపిటల్ ఇక్కడ ఉండే ప్లేస్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఎంటర్ సేవ్ చేసేయండి, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. అక్కడికి ఒక లెడ్జర్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్, వీటిలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో పర్చేజ్ కి గ్రూప్ ఏమొస్తుందండి, పర్చేజ్ గ్రూప్ ఏమొస్తుంది, పర్చేజే వస్తుంది. సో PUR జస్ట్ టైప్ చేయండి, ఆటోమేటిక్గా అవి 28 గ్రూప్స్లో ఆటోమేటిక్గా అది మాత్రం బయటికి వస్తుంది. ఎంటర్ ఇవ్వండి, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ ప్రేమ్ కుమార్ అంటే సండ్రీ క్రెడిటర్, సండ్రీ SUN అని టైప్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా చూడండి, దీంట్లో టాలీలో మనకి స్పేసు, ఎంటరు, అప్పర్ యారో, డౌన్ యారో, ఇవి రెండే యూజ్ చేస్తాం, అంతకుమించి ఏమి యూజ్ చేయము ఎక్కువగా. స్పేసు, ఎంటర్, అండర్ అది మామూలుగా ఉంటుంది, పేజ్ అప్ పేజ్ డౌన్ ఉంటాయి కదా, అవి మాత్రం యూజ్ చేస్తాం, మిగతా వాటితో మనకి పని లేదు. ఓకే, మన బిజినెస్ ఏ సప్లయర్ నుంచి కొనింది, అతనిది ఏ ఊరు, అతని అడ్రస్ ఏంటి అనేది ఇక్కడ ఇస్తాం రియల్ టైంలో. ఎగ్జాంపుల్ డూప్లికేట్ ఇస్తున్నా, సప్లయర్ వచ్చేసి నెల్లూరు అనుకోండి, అతని సెల్ నెంబర్ అవన్నీ మీరు ఇక్కడ ఇచ్చుకుంటారు, అలా పిన్ కోడ్, వాళ్ళ అడ్రస్ మీరు ఇచ్చుకోవాలి. ఇలా సప్లయర్స్ బయర్స్ మాత్రం ఇస్తాం, అందరికి ఇవ్వం. సేవ్. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్, ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి దీనిలో, 2. సో సేల్స్ ఏమొస్తుంది మనకి, సేల్సే వస్తుంది. నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్ అంటే సండ్రీ డెబిటర్స్,